వెల్కమ్ బ్యాక్ టు సింహపూరి రుచులు. చింతాకు పొడితో చిరుమామిడి పక్కెల కూర. అదేనండి, కొంతమంది చిన్న పక్కెలు అంటారు, చిన్న చేపలు అంటారు, చాలా రకాలుగా పిలుచుకుంటారు కొంతమంది. మేమైతే చిరుమామిడి అంటాము. ఇవి మాకు ఊరు పక్కన అమ్మడానికి వస్తే అమ్మ తీసుకున్నది. అమ్మే క్లీన్ చేసేది, నాకు రాదు క్లీనింగు. అదే సిటీలో ఉంటే వాళ్ళే చేసిస్తారు, మనం తెచ్చుకుంటాము. కానీ ఈ క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఎవరైనా తీసుకుని ఒకసారి చూడండి. ముందుగా తలలు పొట్టాలు క్లీన్ చేసుకొని అవి ఒక చిన్న దబర్లో వేసుకోవాలి. మీ దగ్గర అటిక ఉంటే అదేనండి, కుండ ఉంటే కుండలో కూడా వేసుకొని క్లీన్ చేసుకొని మెయిన్గా వీటిలో ఒక నిమ్మదబ్బ పిండుకొని కల్లుప్పు వేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా గరుకు దానిలో వేసుకొని ఈ విధంగా అనుకోవాలి. ఈ చిన్న వాటిని గరుగ్గా ఉన్న రాయి మీద వేస్తే కొన్ని చితికిపోతాయి. ఒక 3-4 టైమ్స్ ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే ఆ ఫిష్కున్న చిన్న చేపలకి చిన్న పొట్టు ఉంటుంది, అది పోతుంది. కర్రీలో నీచు వాసన ఉండదు. ఒక 3-4 టైమ్స్ వాటర్లో ఈ విధంగా క్లీన్ చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకొని ఇదిగోండి, ముందుగా ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, చింతాకు పొడి పెద్దగా కట్ చేసుకోవాలి. కొంచెం చింతపండు, ఎర్రగడ్డలు. మా అమ్మ నాకు చెప్పకుండానే ఆయిల్ వేసేసింది, ఫాస్ట్గా చేసేస్తుంది, పొలంలో పని ఉందని. కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకొని అందులోనే మెంతులు, ఆవాలు, ఎర్రగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. మా అమ్మ నేను వీడియో తీస్తుంటే వింతగా చూస్తుంది, మా అమ్మకు తెలియదు. ఇవంతా వేసుకొని చిన్నగా ఒకసారి కలపెట్టుకోవాలి. ఇది కుండలో చేసుకుంటే చాలా బాగుంటుందండి, కానీ మాది కుండ పగిలిపోయింది. ఈ చేపలు కూడా వేసుకొని చిన్నగా కలబెట్టుకోండి ఒకసారి. చాలామంది ఈ చిన్న చేపలతో చాలా విధాలుగా చేస్తారు. ఒక్కసారి చింతాకు పొడి ఉంటే చింతాకు పొడితో చేసుకొని చాలా టేస్ట్ ఉంటుంది. ఇందులోనే పసుపు, ముఖ్యంగా కొంతమంది ఏంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు అనుకుంటారు. అస్సలకి మేము నెల్లూరు వాళ్ళం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అస్సలకి వాడమండి. ఫిష్ కర్రీస్, ఏ ఫిష్ కర్రీ అయినా మెయిన్గా ఆయిల్ ఎక్కువ పడుతుంది, అండ్ కారం, ఉప్పు, అది కూడా కల్లుప్పు, పసుపు, అండ్ మెయిన్ మెంతులు ఆయిల్లో వేస్తాము. అండ్ మెంతులు పొడి చేసుకొని వేయించుకొని పొడి చేసుకుంటాం. ఇదే నీచు వాసన లేకుండా ఉంటుంది. ఇందులో ఒక పసుపు వేసుకున్న తర్వాత కల్లుప్పు వేసుకొని ఒక 3 స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. అందులోనే చింతాకు పొడి కూడా వేసుకొని ఇదిగోండి, చింతపండు రసం అండి. ఏ ఫిష్ కర్రీలోనే చింతపండు రసం వేసుకుంటే నీచు వాసన ఉండదు. ఈ చింతపండు రసం ఇంతకంటే ఎక్కువ మసాలా వాడే, ఇంకా ఏంది గరం మసాలా వేయలేదు, టమాటా గుజ్జు వేయలేదు అనుకుంటూ ఉన్నారా? సో అవన్నీ వాడమే. ఈ విధంగా చిన్నగా కలబెట్టుకోండి. మళ్ళీ మీరు ఈ ప్రాసెస్ మొత్తము ఒక గిన్నెలో చేసుకొని ఆయిల్లో తిరగబోసుకున్నా సరిపోతుంది. కానీ అమ్మ పని ఉందని ఒకసారి ఈ విధంగా చేస్తుంది. సో ఇందులో మళ్ళీ ఒక క్లిప్ మిస్ అయ్యాను నేను. అదేంటో కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత ఒక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు గ్యాస్ హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇది వాటర్ అంతా చూడండి ఇట్లా వచ్చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చిన్నగా కలబెట్టుకోవాలి, అడుగంటకుండా చిన్నగా కలబెట్టుకోండి. మళ్ళీ కలబెట్టుకొని మళ్ళీ ఒక మూత పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు అలా వదిలేయాలండి. వదిలేస్తే కర్రీ బాగా అడుగంటకపోతే అదే అండి, ఇగురు లెక్కన వచ్చేస్తుంది. ఇదిగో చూడండి కర్రీ ఎట్లా చేంజ్ అయిపోయిందో. సో మంచిగా ఆయిల్ పైకి వచ్చేసింది, స్మెల్ వస్తుందండి. ఇది కానీ అటికలో చేసుకుని టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఎవరైనా చేసుకుంటే ఒకసారి ఈ విధంగా ట్రై